మంచిదండి. చేరుకుడి ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించిన ప్రేమికులారా, గత గురువారం కొన్ని తీర్మానాలు బైబిల్లో ఎవరెవరు చేశారో చేసుకున్నారో కొన్ని వివరించాం. ఈ రోజున కొన్ని మనము చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16-17 వచ్చిన. అందుకు రూతు నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు కీడైన చేయునుగా కానను. దేవుని ప్రేమించిన పిల్లలు అక్కడ అందులో 7 తీర్మానాలు కనపడతాయి. ఆ అమ్మాయి విగ్రహారాధికురాలు. విగ్రహారాధికుల్ని పోయి పెళ్లి చేసుకున్నారు ఈ నయోమి కుటుంబీకులు. అయితే నలుగురుగా వెళ్ళిన వీళ్ళు భర్త 2 పిల్లలు చనిపోయారు. 2 కోడల్లో ఒక కోడలు కూడా అక్కడే ఆ దేశంలోనే ఆగిపోయింది. ఈ అమ్మాయిని కూడా ఆగిపోమంటే కాదు నేను వస్తానంది. అది ఎలా వస్తానందో చెప్పింది అక్కడ 16-17 వచనాల్లో నయోమితో చెప్పిన మాటలు తీర్మానం చేసుకుంది. అప్పుడు నయోమి అనుకుందంట, ఏమని? నాతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరింది అని అనుకుంది. అనుకొని ఇక కోడల్ని కూడా తీసుకొని 2 విధవరాళ్ళే, నయోమి మరియు రూతు వచ్చేసారు యూదా దేశానికి. వచ్చి యూదా అంటే స్తుతి ఉన్న దేశానికి వచ్చింది రూతు. మరి పూజారిగా చేసినటువంటి అమ్మాయి వాళ్ళ దేశంలో పూజారులు ఏది పనులు చేయరు, మీ అందరికీ తెలుసు. కాయ కష్టాలు ఏం చేయరు. కానీ అమ్మాయి ఏం చేసిందండి? అత్తను పోషించడానికి పొలానికి వెళ్ళింది. ఒంగోని పనులు కోయడం చాలా తేలిక, కానీ పడిపోయిన గింజలు ఉంటాయే అవి ఏరుకోవడం కష్టం. కానీ ఓపికగా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏరుద్ది. ప్రియులారు ఆలోచించే, మరి వాళ్ళ ఇంటికి కావాల్సింది ఎక్కడ కూలీకి పోలేరు, ఎవరు పెట్టుకోరు, కొత్తగా వచ్చింది కాబట్టి పరిగేరుకుంటుంది అంతే. దాన్ని ఎవరు కాదనరు, ఎవరైనా ఏరుకోవచ్చు. దేవుని ప్రేమించిన పిల్లలు అమ్మాయి తీర్మానాలు యేసుక్రీస్తు వంశావళికి ఆజ్యం పోసాయి. అంటే యేసు ప్రభువారు పుట్టడానికి ఈ రూతు ద్వారా వచ్చినటువంటి కుమారుడు, అతని ద్వారా వచ్చినటువంటి కుమారుడు యెషయా, అతని ద్వారా వచ్చిన కుమారుడు దావీదు, అతని వంశంలో పుట్టినవారు యేసుక్రీస్తు వారు. దేవుడి నామానికి మహిమ. తీర్మానం మంచి తీర్మానం. ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ లేదా 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 5వ అధ్యాయము 14వ వచనం దెబోరా కనబడుతుంది ఇక్కడ. 5వ అధ్యాయం 14వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దెబోరా అనేటువంటి అమ్మాయి కనబడుతుంది. దేవుని ప్రేమించింది. సీసెరా కోసము బయలుదేరి
యెహోవా నీకు ముందుగా బయలుదేరు కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. దేవుని ప్రేమించులారా, ఇప్పుడు అతన్ని చంపడానికి ఒక తీర్మానం చేసుకున్నారు. సరే నువ్వు కూడా రమ్మని అడిగితే దెబ్బరని, సరే నేను కూడా వస్తానని వచ్చింది. తర్వాత కార్యక్రమం చాలా జరిగింది అనుకోండి. చంపేశారు. మేకు గుడారపు మేకు తీసుకొని తల మీద కొట్టి యాయేలు చంపేసి తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతను ఎంతో మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేరం దిగినట్లు ఆ మేకును అతని కట్టల్లో దిగగొట్టెను. కాబట్టి చంపేసి చంపడానికే బయలుదేరేది తీర్మానం అది. కానీ వాడు దొరకకుండా పారిపోయి గుడారంలోకి వస్తే గుడారంలోకి వచ్చిన వాడు బాగా నిద్రపోతూ ఉంటే వాడు శత్రువు అన్న సంగతి ఏమి తెలిసి చంపేసి. మంచి తీర్మానం చేసుకోవాలి. చెడును చంపే తీర్మానం, దుర్మార్గులను చంపే తీర్మానం మంచిది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లలను దయచేసిన యెడల వారి తల మీదకి చౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నట్టు నేను వారిని యెహోవాకు నీకు అప్పగింపునని మొక్కుబడి. ఏం తీర్మానం అండి? నాకు కొడుకుని మీరు కూడా అడిగి ఉంటారు, నాకు కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి. ఏం పెట్టాలి? నెత్తిన తట్ట పెట్టాలి. ఈ కొడుకులు ఏం పెడుతున్నారమ్మ? తట్ట పెట్టారంట. తట్ట అంటే ఏంటి? బరువు. తట్ట అంటే ఉత్త తట్ట కాదు, మోపిస్తారన్నమాట. బరువు అంత భారం అంతా నువ్వేమయ్యాలి. కావాలని కోరుకుంది నువ్వేగా, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలని. ఎందుకంటే హిందువులు అంటారు తలకొరిగి పెట్టాలి అంట. ఇంకోళ్ళు పెడితే కాలదా శవం? అని కాలనంటది అది. పున్నామ నరకం అంట. కొడుకు లేకపోతే పున్నామ నరకం అంట. ఇవన్నీ ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. బైబిల్లో కొడుకులు లేకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు బైబిల్లో. అలాగా దేవుడు అనుమతిస్తే సరే, లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? కొడుకు పుట్టాలి అనేది నీ ఆశ కావచ్చు, కానీ దేవుడి చిత్తం కూడా అయ్యి ఉండాలి కదా. అయితే ఏం కోరిక ఏంటి చెప్పండి? కొడుకును కనుక నాకు ఇస్తే, పోనీ వాడిని ఏదో ప్రేమగా పెంచుకుంటాను అనుకుంటున్నావా ప్రభా? కాదు, నేను గొడ్రాలని కాదు అని చెప్పుకోవడానికి ఒక మంచి తీర్మానం నీకు ఇచ్చేస్తా. యాక్చువల్గా పాత నిబంధన ప్రకారము ప్రథమ కుమారుణ్ణి దేవుని సేవకి ఇచ్చారు. అది రూల్. మొట్టమొదటి కుమారుడిని జ్యేష్ఠ కుమారుడు అంటారు. కాబట్టి ఈమెకి ఎవరవుతారు ఇప్పుడు? అబ్బాయి జ్యేష్ఠ కుమారుడు అవుతాడు, మొట్టమొదటి పుట్టిన కుమారుడు. అయితే అందరూ పెంచుకుంటున్నారేమో, ఏమో ఒక తీర్మానం అయితే చేసుకుంది. లేదు లేదు ప్రభా, వేదో నాకు ఇచ్చావు బిడ్డ అని చెప్పేసి నేను నా దగ్గర ఉంచుకోనండి, నీకు ఇచ్చేస్తాను. ఎప్పుడు ఇచ్చేసింది? చిన్నప్పుడే ఇచ్చేసింది. పాలు విడవగానే రాసింది బైబిల్. మరి ఆ గుళ్ళో వాళ్ళు ఎట్ట పెంచారో మనకు తెలియదు, కానీ అతన్ని పాలు విడిచడం అంటే యాక్చువల్గా 5-6 నెలలకి మనం పాలు మానిపిస్తాం పిల్లలకి. మరి అంత చిన్న బిడ్డని ఆ ఏలి దగ్గర వదిలేస్తే ఎలా పెంచాడో మనకి తెలియదు, కానీ తీర్మానం మాత్రం చేసేసుకో. మంచి తీర్మానం అన్నది. ప్రియులారా, ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనం. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను నీ తలములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. దేవుడి యొక్క తీర్మానం ఇది. ఎవరిది ఇది? దేవుడి తీర్మానం. ఇశ్రాయేలీలలో, ఇంకా ఇశ్రాయేల్లో వచ్చారా? రాలా. వచ్చారా? ఇంకా రాలా. ఇశ్రాయేలు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు అయ్యారు?
యాకోబు సంతానంలో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈయన యబ్బోకు దగ్గరికి పోయినప్పుడు దేవుడు చెప్పిన మాట అది. ఇశ్రాయేలు అంటే పోరాడు గెలిచేవాడు అని అర్థం. కాబట్టి మంచి పేరు, మంచి తీర్మానం చేసుకున్నారు. దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కళ్ళు మీరు సున్నతి పొందాలి. దేవుడి యొక్క తీర్మానం ఇది. ఇంకోటి కూడా ఉంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకు. 8 నుండి 10 వచనాల వరకు. 7వ దినము విశ్రాంతి దినం వాళ్ళకి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఇంకోటి ఏం చెప్పాడు దేవుడు ఇప్పుడు? ఇంకో తీర్మానం, విశ్రాంతి దినమును మీరు నిర్లక్ష్యం చేయకూడదు. డెఫినెట్గా నా సన్నిధికి రావాలి. ఎంతమంది వస్తున్నారు అలాగే ఆదివారాలు? ఎన్నిసార్లు మానేసి ఉంటారు? వాళ్ళకైతే శనివారం, ఆదివారం అంటే ఆది అంటే మొదలు అని అర్థం. శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం అంటే 7వ రోజు. మనకేమో ఆదివారం మార్చబడింది కొత్త నిబంధనలు. సరే, తర్వాత మరొక తీర్మానం చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచయల్లా మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దాన్ని మీ పిల్లలు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదరో నేను మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదామని. ఏం తీర్మానం? మీ వారు ఏమైనా అట్లాంటి తీర్మానం చేశారా? ఒక ఫాదర్ చెప్తున్నాడు, అంటే ఒక కుటుంబానికి పెద్ద చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు. మీ భర్తలు చెబుతారా? రక్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంటి వాళ్ళు దేవుణ్ణి ఎరిగి మోకరించి బతిమలాడుకోవడం రాని వాళ్ళు ఎక్కువ మంది మగవాళ్ళని చూస్తారు. ఏ చర్చికి వెళ్ళినా కూడా నేను ఆడవాళ్ళు 100 మంది ఉంటే మగవాళ్ళు 10, 20, 15 మంది వస్తారు. మరి వాళ్ళందరికీ భర్తలు లేరా? అన్నలు లేరా? తమ్ముళ్ళు లేరా? మామయ్యలు లేరా? బాబాయిలు లేరా? ఉన్నారు, కానీ రారు ఎవరు. చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు. దేవుని ప్రేమించుకున్నారు. 31 రాత్రి ఒక ఆయన అయ్యా వాక్యం చెప్పెళ్ళు అని చెప్పేసి పిలిచాడు గుంటూరులో. సరే, నేను అక్కడికి వెళ్ళి మొదటి వాక్యం అంటే 9 గంటల నుంచి 12 గంటల లోపు అంటే 11 గంటలప్పుడు నేను వాక్యం చెప్పి వచ్చాను. అప్పుడు ఎక్కడ చూసిన ఆడవాళ్ళే, గుంపులు 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 ఉన్నారు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఎవరన్నా చూద్దామా అంటే మొత్తం కలిపి 15 మంది లేదు. కనీసం 200, 300 మంది వచ్చారు, కానీ ఎవరు లేరండి, మగవాళ్ళు. యెహోషువ ఏమంటున్నాడు తీర్మానం? నేను నా ఇంటి వారు యెహోవాని సేవించేది. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను మాత్రం ఇలా చేస్తానని ఒక మంచి తీర్మానం. అలాగా చేసుకోగలిగినటువంటి కుటుంబాలు కావాలని ఆశపడతా ఉన్నాం. భర్తలు చెప్పాలన్నమాట, నేను నా ఇంటి వారము యెహోవాని సేవిస్తాము, ఆయన కొరకు మేము ప్రార్థన చేస్తాం అనేవాళ్ళు కావాలి. తీర్మానం తర్వాత వాళ్ళంతా కూడా మేము కూడా యెహోవాని సేవిస్తామని చెప్తారు అక్కడ వాళ్ళంతా కూడా. తర్వాత మరొక వ్యక్తిని చూద్దాం. దావీదు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. 24:6. ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. ఏంటంటే తీర్మానం?
దేవుడి చేత అభిషేకించబడినటువంటి వాడు శత్రువుగా ఉన్నాడు, మామగారైనటువంటి సౌలు. 2 పర్యాయాలు దొరికాడు. పక్కనున్న వాళ్ళు చంపేద్దాం, ఇదే అదనన్నారు. నా దేవుడి చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను. ఎంత చక్కని తీర్మానం అండి. అదే అతనికి బ్లెస్సింగ్స్. అలాగే వాక్యం చెప్పే నిజమైనగా వాక్యం చెప్పే సేవకుని ఏమనకూడదు అంటే మాత్రం దాని పర్యవసానం చూస్తారు, ప్రతి కుటుంబం చూస్తుంది. నువ్వు ఎక్కిరిచ్చినా కొక్కరిచ్చినా అతనిలో కనుక నీతి లేకపోతే సరిగాని అతనిలో నీతి ఉండి నువ్వు కనుకంటే నీకు అది నష్టం కలగజేస్తుంది, బాధ కలగజేస్తుంది, విచారాన్ని కలగజేస్తుంది. ప్రియులారా, అది ఇక అనవికాలైనటువంటిది అయిపోతుంది. నువ్వు అనుకుంటుంటావు కానీ ఏం జరగవు. ఇక దానికి కారణం ఏంటంటే నువ్వు సనిగిన సనిగుడు. ఏమైందండి? నిర్గమాకాండంలో వాళ్ళ అరణ్యంలో దేవుడికి విరోధముగా, మోషేకి విరోధముగా సణిగారు. సనిగిన వాళ్ళందరినీ కూడా దేవుడు అరణ్యంలో చంపేశాడు. దేవుడికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళని అందరినీ చంపేసుకుంటూ వచ్చేసాడు. కాబట్టి మనము మంచి తీర్మానం చేసుకోండి, మీ కుటుంబాలు చేసుకోండి, బాగుపడతాయి. చూడండి, దేవుని ప్రేమించిన మొదటి సమూయేలు గ్రంథమే 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు యొక్క తీర్మానం, సమూయేలు యొక్క తీర్మానం 12:23. ఏమైపోతాడంట? ప్రార్థన చేయకపోతేనే పాపం చేసిన వాడిని అయిపోతానంటాడు. చాలామంది ప్రార్థన చేయరు కదా. ఇశ్రాయేలు వ్యతిరేకులు అయినా కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానంటున్నాడు సమూయేలు. చేయకపోతే పాపం అయిపోద్ది నాకు అని తీర్మానం చేసుకున్నాడు. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేస్తా వాళ్ళ కోసం అని చెప్పాడు. ఎందుకంటే వెనుదిరిగిపోయిన దయచేది హిజ్కియాని బాగు చేయాలని అనుకున్నాడు దేవుడు. చూడండి, దేవుని యొక్క తీర్మానం మొదటి 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీరు విసర్జించితిని, నీ ప్రార్థన నేను అంగీకరించుకున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. దేవుని ప్రేమించిన పిల్లగా ఇక్కడ హిజ్కియా తీర్మానం కూడా మనకు కనపడుతుంది. ఏమని? కన్నీళ్ళు విడుస్తూ దేవుడికి ప్రార్థన చేయటం, వైద్యుల్ని పట్టుకోకుండా దేవుడిని అడగటం. మంచి తీర్మానం చేసుకున్నాడు హిజ్కియా. దేవుడు కూడా తీర్మానాన్ని మెచ్చుకొని ఆయన కూడా తీర్మానం చేశాడు. వాడికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను అని చెప్పబొమ్మన్నాడు ఏషియాతో. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచి. కాబట్టి ఎవరైనా హిజ్కియా లాగా ప్రార్థన చేయగలరా? నీకు అనుకూలంగా నడిచాను, తప్పు లేకుండా నడిచాను, నీ ఎవరిని దూషించలేదు, నీ పనులను ఎప్పుడు నేను కాదనలేదు, అన్నీ చేశా కదా, నాకెందుకు మేలు చేయవు? ఇలాంటి ప్రార్థన నువ్వు చేయగలవా? తప్పులేం చేయకుండా ఎవరన్నా దెబ్బ కొడితే తీర్మానం చేసుకోగలవా? దేవుడు నాకు చాలా దెబ్బలు కొట్టాడు, చాలా దెబ్బలు కొట్టాడు. 23 ఏళ్లకే నా వయసులో మరి అమ్మ నాన్నని చంపేశారు, అంటే చచ్చిపోయారు. అవ్వలేదులే, చచ్చిపోయారు. అప్పటి నుంచి దెబ్బలే నాకు. అక్క ఒక దిక్కు, అన్న ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, వెళ్ళిపోతే ఒంటరిగా ఉండిపోయారు. ఎవరికాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. నేనే వంట, నేనే అన్నీ చేసుకోవాలి.
ఎన్నో శ్రమలు, చేత్కారాలు, మా ముఖం చూడకపోవటాలు, ఆస్తి గొడవలు, కుల గొడవలు ఎన్నిటినో అనుభవించాను ఈ 35 ఏళ్ళుగా. అయినా దేవుడు ఏమైనా పడేసాడా మమ్మల్ని? తీర్మానం ఏంటి మా ఇద్దరిది? యెహోవా వైపు చూడటం. ఎవరి వైపు చూడద్దు, దేవుడి వైపు చూద్దాం. ఎవరేమనుకున్నా సరే దేవుని ప్రేమిస్తున్నాం. ఒక మంచి తీర్మానం చేసుకోవడానికి హిజ్కియా మనసు కలిగి ఉన్నాడు. ఇంకొకటి మనము చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో యెషయానే ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపిదనో నా నిమిత్తమై ఎవడు పోనని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జనులకై ఇట్లనుము. ఎవరితను పోతానని చెప్పింది ఎవరు? యెషయా. ఎవరు పోతారని అడిగింది ఎవరు? దేవుడు. ఒక మంచి తీర్మానమా కాదా? ఆ తీర్మానం ఏం చేసిందో తెలుసా? బైబిల్లో 66 గ్రంథాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ మొత్తం ఒకటి అనుకుంటే సెకండ్ బైబిల్గా యెషయా గ్రంథాన్ని చెప్తారు. అలాగే పెద్ద ప్రవక్తగా యెషయా అని చెప్తారు. దేవుడు ఈ లోకానికి వస్తాడని చెప్పింది యెషయా చెప్పాడు. అలాగే ఆయన చనిపోతాడని చెప్పింది యెషయా చెప్పాడు. 6వ అధ్యాయము 9వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుని కట్టుదని చెప్పాడు ప్రియులారా. అలాగే 53వ అధ్యాయంలో ఆయన ఎలాగ చంపబడతాడో చెప్పాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్తే, నువ్వు చెప్పిన చోటుకు పోతానని చెప్తే, ఈరోజున అలాంటి వాళ్ళు ఉన్నారా? నేను ఒకసారి ఒక పనికి పంపించాను. ఒక అబ్బాయిని పంపిస్తే ఎక్కడెక్కడ తిరిగాడో మనకు తెలియదు. వెళ్ళలేదు, టయానికి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ప్రియులారా, మనకు ఒక పని ఇస్తే పని అయిపోయిన తర్వాతనే మనం ఇంటికి వెళ్ళాలి. మధ్యలో ఇంకొక పని చూడకూడదు, తప్పది. ఇర్మియా గ్రంథంలో అంటాడు, యెహోవా కార్యములను నిర్లక్ష్యముగా చేయువాడు శాపగ్రస్తుడు. అందరూ తమ తమ సొంత పనులనే చూసుకుంటున్నారు కానీ నా పని చుట్టం లేదని ప్రభువారు చెప్పారు. కాబట్టి ఎవరి పని చేయాలి? నీ పనా, మీ అమ్మోళ్ళ పనా? నీకు పని అప్పగిస్తే చేస్తానని ఒప్పుకుంటే చేయాల్సిందే, తప్పదిగా. కాబట్టి ఈరోజు నా నిజంగా ఓపికగా పనిచేసేవాడు కనపట్టలేదు. ఎంత అసౌకర్యంగా ఉంటున్నారో. అందుకని వాళ్ళ జీవితాలు చిన్న వయసులోనే పాడైపోతా ఉన్నాయి. మేము కూడా పాడైపోవాల్సిందే లెక్క ప్రకారం అయితే, హిందువులుగా పుట్టిన వాళ్ళం. అదేమి దేవుడి చిత్తమో మనకు తెలియదు కానీ దేవుడు చిన్నవాడినైనా నన్ను పట్టుకున్నారు ప్రభువారు. ఆయన సేవలు కూడా చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. మా ఇంటి వారు ఎవరు రక్షణ పొందలేదు, నమ్ముతారు కానీ రక్షణ పొందలేదు. దేవుని ప్రేమిస్తున్నటువంటి దేవుడిలా దావీదు మంచి తీర్మానాలు చేసుకున్నాడు తప్పు చేసినప్పుడు కూడా. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 7వ అధ్యాయము 29. ఇక్కడ మరొక తీర్మానం, తండ్రి తీర్మానం. ఇందాక ఒక తండ్రి తీర్మానం చూసాము, నేను నా ఇంటి వారము. ఇక్కడ దేవుని ఇష్టానుసారుడైన మనుషులైనటువంటి దావీదు తీర్మానం చూస్తూ ఉన్నాం. ఏమనంటున్నాడు? మా కుటుంబం ఎప్పుడు, మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారని చెప్పండి. దేవుడి సన్నిధిలో ఉండాలి నా కుటుంబము. ఏరి అక్కడ కనపడుతున్నారు. భర్త లేడు, కొడుకు లేడు, కూతురు లేదు, కోడలు లేదు, మనవాళ్ళు లేదు, మనవాడు లేదు.
తీర్మానాలండి. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నా కుటుంబం ఎప్పుడు నీ సన్నిధిలో కనపడాలి. అలాగే నాతాను వచ్చి దావీదుని అడిగినప్పుడు, దేవుడు పంపినప్పుడు, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము దేవుని ప్రేమలో ప్రియులరా, దావీదు ఉరియా భార్యను తెచ్చుకొని అనుభవించినప్పుడు 13వ వచనం. ఎంత ధైర్యం అండి! రాజుగారు చెప్తున్నారు, సేవకుడికి, ప్రవక్తకి చెప్పేస్తున్నాడు, నేను పాపం చేశాను. మీరు ఎవరైనా చెప్పారు నాకు వినపడనా? కొన్ని దేవుడికి చెప్పారా? ఎందుకంటే మీ పాపం దేవుడు చూస్తున్నాడు. మాకు కూడా తెలుసు ఎలాంటి పాపం చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ వాడినే కాబట్టి. అదే నేను కూడా ఎక్కడో దూరంగా చర్చి కట్టుకుంటే మీరెవరో నాకు తెలియదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం కాబట్టి, ఇక్కడే ఉన్నాం కాబట్టి మీరెవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. ఇలాంటి తీర్మానం చేసుకుంటావా? నేను పాపము చేసి తిని అని ఒప్పుకునే తీర్మానం ఉందా నీలో? ఉంటే దావీదు వర్ధిల్లినట్టుగా, దావీదు కొడుకు వర్ధిల్లినట్టుగా మీ కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం దాకా చదువు. యోబు తీర్మానం, నా మట్టుకు నేనే చూచుదను, మరి ఎవరినో కాదు, నేనే కనులారా ఆయనను చూచుదను. నాలో నా ఆంతరంగంలో కృషించినవి జరిగిన దానికి కారణం నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వాటిని ఎట్లు తల్లుదుమా అని తలంచిన ఎడల. ఏం చేస్తున్నాడు అంటున్నాడు? నేను దేవుడిని చూస్తాను. ఎంత ధైర్యం అండి! ఎందుకు ఇంత ధైర్యం ఇతనికి? 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అతను యథార్థవంతులకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. యథార్థత లేని వాళ్ళు ముఖం చాటేసుకొని తిరుగుతారు, తలకాయ వంచుకొని తిరుగుతారు, ముఖంలో కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు, భయపడతారు. చాలా లక్షణాలు ఉంటాయి తప్పు చేసేవాళ్ళలో. అందుకని నాతో ఎక్కువ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ముక్కుసోటిగా అడుగుతానని. నేను తలకాయ దించుకున్న రోజులు ఏం లేవు. తప్పు చేస్తే కదా తలకాయ దించుకోవాలి. 3వ అధ్యాయంలో కయ్యను గురించి దేవుడు మాట్లాడతాడు. సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలకాయ ఎత్తుకోవా? తలెత్తుకుంటావు కదరా. చేయలేదు కాబట్టి తలకాయ దించుకుంటున్నావు. తలకాయ దించుకుంటున్నారు అంటే లోపం ఉన్నట్టే. అది ఏ లోపం అనేది నేను చెప్పను. ఆ మనిషితో కాకపోవచ్చు, బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, ఎక్కడో తప్పు ఉంది. అని దేవుడు వాక్యం కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోలేదో ఏముంటుందండి? ఇంట్లో పాపం ఉంటుంది, కోరిక పుట్టిద్ది అంటారు. పాపానికి కూడా కోరిక పుట్టిద్ది అంట. నువ్వు తప్పు చేయి అంటుందంట. ఎందుకంటే ఒప్పుకోలేవు కదా దేవుడి దగ్గర. తీర్మానం, సజీవుడిగా నా యొక్క దేవుణ్ణి నేను చూస్తాను. నా ఒళ్ళు ఇలాగా చీలిపోయినా సరే నా యెహోవాని నేను చూస్తాను. 1వ అధ్యాయము 21-22 వచనాల్లో కూడా చూడండి. యోబు మరొక తీర్మానం చేసుకున్నాడు. నేను నా తండ్రి కడుపులో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయెను. ఏడుస్తున్నాడా? చెప్పండి. పోయిందా అని ఏడుస్తున్నాడా? పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయాయి, గొర్రెలు పోయాయి, మేకలు పోయాయి, ఒంటెలు పోయాయి, అతని ఆరోగ్యం పోయా, అన్నీ పోయినా కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మళ్ళా ప్రార్థన స్తుతి చేస్తున్నాడు దేవుడిని. మనమైతే ఏం చెప్పాము అయ్యగారు, అట్టయిపోయింది
ఇట్లా అవుతుంది అనుకోలేదు. దేవుడిని స్తుతిస్తున్నావా? లేదు, నీ గోడు చెప్పుకొని ఏడుస్తున్నావు. కానీ అతను దగ్గరికి వచ్చి చెప్పారు, సేవకులు గుడ్లన్నీ చంపేశారు, ఎత్తుకుపోయారు, ఆ పంట అంతా నాశనం అయిపోయింది, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. దేవుడు ఇచ్చాడు కదా ఎన్ని, దేవుడు తీసుకున్నాడు. సింపుల్గా మాట్లాడాడు. తర్వాత భార్యతో కూడా ఒక తీర్మానం చేశాడు, దేవుడు మేలు చేస్తే నే గొప్ప, కీడు అనుభవించ తగదా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. చూసారా, మేలే కాదు కీడు కూడా అనుభవించాల్సిందే మనం. ఎందుకంటే మనం మంచి చేసినా చేయకపోయినా కూడా దేవుడు ఒక పరీక్ష అది మనకి. దెబ్బ కొట్టాడు, మందిరానికి వెళ్తావా లేదా అని చూస్తాడు, ప్రార్థన చేస్తావా లేదా అని చూస్తాడు, పాపాన్ని ఒప్పుకుంటా లేదా అని చూస్తాడు, మారు మనసు పొందుతావా లేదా అని చూస్తాడు. ఇవి ఆయనకు కావాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య ఉన్నాను, పాపము చేశా నేను, కాబట్టి నేను నీ యొక్క మాటలు నీ పని చేయడానికి పనికిరాను అని అంటే, అప్పుడు ఒక దూత వచ్చి కారు నిప్పు తీసుకొచ్చి అతని పెదాలకి తాకుద్ది. ఇప్పుడు నీ పాపం పోయింది లేనని చెప్పుద్ది 6వ అధ్యాయంలో. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పులు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఇక్కడ అగ్ని అంటే వాక్యం, అగ్ని అంటే దేవుడు. కాబట్టి రెండు ఎప్పుడైతే నీ పెదాలకు తాకుతాయో, నీ హృదయంలోకి వెళతాయో, అగ్నిలో పాపం ఉండదు, పాపం ఉండదు. భయపడతారు జనాలు. కారణం ఏంటంటే నువ్వు యథార్థంగా ఉంటావని. గుసగుసలు నీకు చెప్పరు, కొండాలు నీకు చెప్పరు. అమ్మో నోట్లో పెట్టామా మన నోరు ఈ ఊరంతా టామ్ టామ్ చేస్తా. ఎందుకని? యథార్థంగా మాట్లాడుతుంది. దేవుని ప్రేమించిన పిల్లారా, దేవుడు కృపలో మరికొన్ని మాటలు మరొక రోజున విందాం, లేదంటే రేపు విందాం. ప్రార్థన చేసుకుందాం.